వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామా మరోసారి మీడియా ముందుకు వచ్చింది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన ప్రియురాలు దివ్వెల మాధురి, భార్య దువ్వాడ వాణి మధ్య సాగుతున్న ట్రయాంగిల్ స్టోరీలో ఇవాళ మరో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం అక్కవరం సమీపంలోని దువ్వాడ నివాసంలో ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వెల మాధురి శనివారం ఉదయం కనిపించడం ఉద్రిక్తకు దారితీసింది. తమకు కోర్టు ఆర్డర్ ఉందంటూ వాణి, ఆమె కుమార్తెలు కూడా ఆ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. మరోవైపు పోలీసులు కూడా అడ్డుకున్నారు. కోర్టు ద్వారా ఆర్డర్ వస్తే తప్ప ఇంటి లోపలికి పంపలేమని స్పష్టం చేశారు. రాత్రి వరకు ఈ హైడ్రామా కొనసాగింది. వాణి నిచ్చెన తెచ్చి పైకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. దీంతో అక్కడున్న సీసీ కెమెరాలను వాణి ధ్వంసం చేశారు. పై అంతస్తులో ఉన్న మాధురి ఈ తతంగాన్ని వీడియో తీశారు. ఈ క్రమంలో మాధురి, వాణి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ప్రియురాలు దివ్వెల మాధురితో కలిసి తాను నివాసం ఉంటున్న ఇంటి విషయంలో భార్య దువ్వాడ వాణి పిల్లల నుంచి ఎదురవుతున్న ప్రతిఘటన నేపథ్యంలో శ్రీనివాస్ నోరు విప్పారు. ఈ ఇంటి విషయంలో ఏం జరిగిందో కూడా ఆయన బయటకు చెప్పారు. మాధురిని ఆ ఇంటి నుంచి బయటకు పంపాలని వాణి, ఆమె కుమార్తెలు డిమాండ్ చేశారు. అయితే ఎమ్మెల్సీ దువ్వాడ కాశీబుగ్గ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఆ ఇంటిని మాధురి పేరును రిజిస్టర్ చేశారు. దీంతో ఈ ఇల్లు తనదేనని, లోపలికి ఎవరు వచ్చినా ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు. ఈ వ్యవహారంలో నెల రోజులుగా న్యాయ పోరాటం చేస్తున్న వాణి శనివారం అర్ధరాత్రి అక్కడి నుంచి సొంతింటికి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా హైకోర్టు న్యాయవాది ఆజాద్తో కలిసి మాధురి దువ్వాడ నివాసంలో ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నేరుగా శ్రీనివాస్తో ఫోన్ లైవ్ లో మాట్లాడించారు. దువ్వాడ మాట్లాడుతూ, ఈ ఇల్లు నా స్వాధీనం. నా రాజకీయ ఖర్చులకు, ఇంటి నిర్మాణానికి, ఇతరత్ర ఖర్చులకు మాధురి వద్ద 4 విడతలుగా 2 కోట్లు తీసుకున్నాను. మరో 50 లక్షలు కూడా తీసుకున్నాను. చింతాడ పార్వతికి 60 లక్షలు బాకీ ఉన్నాను. అందుకే ఈ ఇల్లు మాధురికి అమ్మేసి ఆమె పేరును రిజిస్ట్రేషన్ చేయించాను అంటూ ఆయన నోరు విప్పారు. అక్కడే పార్టీ కార్యాలయం పైన ఉండేందుకు ఓ గది ఏర్పాటు చేసుకున్నానని తెలిపారు. వానికి ఇల్లు ఇస్తే తాను చెట్టు కింద ఉండాలా అని ఆయన ప్రశ్నించారు. అందుకే మాధురికి బకాయిలు తీర్చేందుకు ఇల్లు ఆమె పేరును రిజిస్ట్రేషన్ చేయించానని చెప్పారు. తన వ్యాపారాలన్నీ ప్రస్తుతం ఆగిపోయాయని, తన కారణంగా రోడ్డున పడిన మాధురికి అప్పు తీర్చేందుకు ఈ ఆస్తి రాసిచ్చినట్లు దువ్వాడ వెల్లడించారు. మాధురి మాట్లాడుతూ, ఈ ప్రాపర్టీ నాది. నా అనుమతి లేకుండా ఎవరు లోపలికి రాకూడదు. ఈ నివాసానికి 2 ఏళ్ల పాటు రాని దువ్వాడ వాణి ఇప్పుడెందుకు వచ్చింది అన్నట్టు కూడా ఆవిడ ప్రశ్నించారు. రాజకీయంగా కావాలనే శ్రీనివాస్ను పతనం చేయాలన్నది వాణి కుతంత్రమని ఆమె ఆరోపించారు. ఇటీవల దువ్వాడ శ్రీనివాస్, మాధురి ఫోన్ కాల్ ఆడియో బహిర్గతమైన విషయంపై ఆమె స్పందిస్తూ అది కల్పితమని కూడా చెప్పారు. తన ఇంటిని దువ్వాడ కార్యాలయానికి అద్దెకి ఇస్తానని కూడా వివరించారు. మీడియా సమక్షంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన ప్రియురాలు మాధురి ఫోన్ చేసుకున్నారు. దీంతో ఫోన్లోనే ఆమెకి ఇంటిపై దువ్వాడ క్లారిటీ ఇచ్చారు. మాధురికి తాను 2 కోట్లు అప్పు ఉన్నానని, ఇంటి నిర్మాణానికి, రాజకీయ అవసరాలకు, ఇతర అవసరాల కోసం ఈ అప్పు చేస్తానని కూడా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. టెక్కలికి చెందిన చింతాడ పార్వతికి కూడా 60 లక్షలు ఇవ్వాల్సింది కాబట్టి ఆమెకి వెంటనే బాకీ తీర్చాలని కూడా వెల్లడించారు. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తన వ్యాపారాలు దెబ్బతిన్నాయని దువ్వాడ వెల్లడించారు. మనస్ఫూర్తిగానే తన ఆస్తిని మాధురికి రిజిస్ట్రేషన్ చేసినట్లు దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాలు ప్రెస్ మీట్ పెట్టి చెప్తానని కూడా ఆయన స్పష్టం చేశారు. మరోవైపు తన ఆస్తిలోకి తన అనుమతి లేకుండా ఎవరూ రావడానికి అర్హత లేదని మాధురి వెల్లడించారు. దువ్వాడ శ్రీనివాస్ ఇంటిని కబ్జా చేసేందుకు వాణి ప్రయత్నం చేశారనేది మాధురి ఆరోపణ. యాక్సిడెంట్ సమయంలో తన వాయిస్ దువ్వాడ శ్రీనివాస్ వాయిస్ ను సృష్టించారని ఆమె ఆరోపిస్తున్నారు. దువ్వాడ వాణి ఏఐ వాయిస్ రికార్డు ప్లాన్ చేశారంటున్నారు. తమ దంపతుల మధ్య కొన్ని రోజులుగా విభేదాలున్నాయని, తనపై హత్యాయత్నం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. పార్టీ కార్యక్రమాలు చేసేందుకు తన ఇంటిని దువ్వాడ శ్రీనివాస్ కు అద్దెకిస్తానని ఈమె చెప్పుకొస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న దువ్వాడ వాణి కుమార్తెలు రాత్రి 1 గంట సమయంలో ఇంటిని ఖాళీ చేశారు. దీంతో దివ్వెల మాధురి తన ఇంటిని స్వాధీనం చేసుకుంది. మొత్తం మీద గొడవ సద్దుమణగడంతో పోలీసులు దువ్వాడ ఇంటి వద్ద నుండి అందరినీ ఖాళీ చేయించారు. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.